గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. తెలుగుదేశం అమలు చేయబోయే సూపర్ 6 పథకాలతోనే ప్రజలకు సంక్షేమం లభిస్తుందని టీడీపీ కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు. 6వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, కష్టమన్న ప్రతి ఒక్కరి దగ్గర 2 కోట్ల రూపాయల పైన ఈ డివిజన్లో పనులన్నీ కూడా మేము చేసాం. అది మేము ఈరోజు గర్వంగా పనులు చేసాం. మళ్ళా ఆదరించండి ఒకసారని సైకో అని చేశారు. ఈరోజు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మార్పు అనేది మీరు చూడాలని చెప్పేసి కూడా నేను అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి ఇక్కడ వచ్చే లోపల ఈ పిల్ల సైకో ఎవడైతే ఉన్నాడో అతను పూర్తిగా ఎలా చేస్తున్నాడంటే, ఇప్పుడు ఎవరినైనా పార్టీలో తీసుకోవాలి అంటే అతను మొండిగా నేను రాను అన్నాడు అంటే వాళ్ళ తమ్ముడి మీద కేసులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ వియంకుల మీద కేసులు ఉన్నాయా, లేకపోతే వియంకుల్ని లేకపోతే కోడలను బెదిరిస్తే ఎట్లా అవుతుంది, లేకపోతే వాళ్ళ తమ్ముల్ని బెదిరిస్తే ఎలా అవుతుంది, ఈ రకంగా పోలీసు వాళ్ళను పెట్టి లేకపోతే వ్యక్తిగతంగా బెదిరియటం, ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా జరుగుతుందంటే అతను ఎంత విచ్చలవిడిగా ఉన్నాడో అర్థమవుతూ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆయనకి రాజకీయం తెలిసి చేస్తున్నాడో తెలియ చేస్తున్నాడో ఏదైనా కూడా ఒక మంచి పద్ధతిలో మంచిలో చేసుకోవాలి. ఈ రకంగా బెదిరించి నేను డబ్బులు ఇస్తాము, నీకు 5 కావాలా 3 కావాలని డబ్బులతో బేరాలాడి రాజకీయాలు చేస్తే అవి ఆ రోజుడికే శాస్త్రంగా ఆ రోజుడికే అవుతుంది తప్పితే ముందుకి రాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితులు ఆ విధంగా డబ్బు రాజకీయంతో చేస్తున్నారు. అవినీతి డబ్బు విచ్చలవిడిగా సంపాదించి ఈరోజు ప్రోగ్రాం పెడితే ఇంట్లో వాళ్ళు బయటికి ఎక్కడికి పోకుండా ఉండటానికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ అబ్బా కొడుకులు చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే అవినీతి 1000 కోట్లు ఇష్టం వచ్చినట్టు సంపాదించి ఈరోజు ఇష్టారాజ్యంగా ఒక దగ్గరికి వెళ్తే ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మీరు ఏడకి వెళ్ళగాక ఇంట్లో ఉండండి అని చెప్పి 200 రూపాయలు ఇస్తున్నారంట. అంటే వాళ్ళ అట్లా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు డబ్బులతో చేయాలని ఉన్నాడు. ప్రజలు కూడా డబ్బు కావాలా, మంచి కావాలా, లేకపోతే డెవలప్మెంట్ కావాలా, ఇలాంటి అవినీతిపరుడు బెదిరించేవాళ్ళు, లేకపోతే ఇంటి మీద కబ్జాలు చేసేవాళ్ళు, ఆస్తుల మీద పొలాలు ఖాళీగా ఉంటే కబ్జాలు చేసేవాళ్ళు కావాలా,
పోలీసు వాళ్ళని పెట్టి మీరు బ్లాక్మెయిల్ చేసేవారు కావాలా, ఎవరు కావాలనేది కూడా ప్రజలు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఏదైతే చేసామో, ఎక్కడైతే గ్యాపులు ఉన్నాయో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి వచ్చాడు జిల్లాకి, సైకో ముఖ్యమంత్రి. ఆయనేమో దగ్గర ఇంకా 37 రోజులు ఉన్నాయి ఎలక్షన్కి. ఎప్పుడు అంతకుముందు 4 సంవత్సరాలు అతను కనపడలా, ఇంటికే పరిమితమయ్యాడు. ఇంట్లో కూర్చొని ఏ జిల్లాకి ఏమొస్తుంది వనరులు, ప్రకాశం జిల్లాకు వచ్చేకి గ్రానైట్ ఉందా, నెల్లూరు జిల్లాకు వచ్చేకి ఇసుక ఉందా, ఏ జిల్లాకి ఏమున్నాయో అవన్నీ లెక్కలు వేసుకొని అతను వ్యాపారం చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఇంకోటి అవల. ఇవాళ ఇక్కడికి వచ్చి ఎవరన్నా కూడా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మేము ఇదిగో మీ జిల్లాకి ఈ పని చేసాం, ఈ జిల్లాకి ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తారు. ఈయన వచ్చి ఇవాళ ఏం చెప్పాడు అనేది కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మొన్న పూర్తి అవ్వకుండానే వెలుగొండ వచ్చి రాయి వేసుకొని పోతాడు. వీళ్ళకందరికీ అదే బుద్ధిలాగా ఉంది. ఇక్కడ ఉండే ఆయన కూడా అంతే, పూర్తి కాకముందే రాళ్ళు వేసుకోవటం, ఎవరో చేసినవి రాళ్ళు వేసుకోవటం, ఇలాంటి రాళ్ళు వేసుకునే అలవాటు, రంగుల అలవాటు ఏంటో ఆ పార్టీకే ఉంది, ఆ ముఖ్యమంత్రి కాడి నుంచి వీళ్ళందరికీ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 12న నిర్వహించనున్న యాదవ్ ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని యాదవ్ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. పలు డివిజన్లలో యాదవ్ కుటుంబీకులకు గడప గడపకు ఆహ్వాన పత్రికలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ యాదవ్ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు నెల్లూరు ఎమ్మెల్యే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక యాదవ్ కుటుంబాలని ఇక్కడే ఏమనపాలెం, కుటుంబానిపాలెం, అంకమ్మపాలెంలోని స్థానిక యాదవ్ కుటుంబాలని పిలవడానికి, ఆహ్వానించడానికి మన ఏఎంసీ చైర్మన్ కొట్టారి రామచంద్రరావు గారు, అలాగే పెద్దలు పట్టపాం సుబ్బారావు గారు, యాదవ్ నాయకులు కటార్ ప్రసాద్ గారు, కుటుంబైన కోటి యాదవ్, కుటుంబైన జంగయ్య గారు, ఇంకా మొద్దులూరు బ్రహ్మయ్య, అలాగే 10వ డివిజన్ కార్పొరేటర్ తర్వాత యాదవ్ కుటుంబాలను యాదవ్లను ఎలా అంచివేశాడో ఈ నియోజకవర్గంలో దామచల జనార్దన్ గారు కూడా యాదవ్లను అన్ని విధాలు అంచివేసి యాదవ్ నాయకత్వం నిర్వీర్యం చేసిన ఘనత దామచల జనార్దన్ది. మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ మధ్య ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీలో కూడా ప్రతి పేద యాదవ్ కుటుంబానికి కూడా ఇళ్ల స్థలం కేటాయించినటువంటి ఘనత వాసన్న గారిది. ఆర్థిక సాయం ఎంతోమంది ఎలిజిబిలిటీ ఉండి కొంతమందికి యాదవులకు పెన్షన్ రాకపోతే సొంత డబ్బులతోటి మా అన్న వాసన్న గారు ఇచ్చినటువంటి ఘనత వాసన్న గారిది. ఇవన్నీ కూడా రేపు జరగబోయే యాదవ్ ఆత్మీయ సదస్సులో తెలియజేస్తాం. యాదవులందరూ కూడా అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకొని అందరం కూడా ఈ ఎన్నికల్లో వాసన్న గారికి మద్దతుగా ఈ నియోజకవర్గంలో యాదవులకు ఎవరు మేలు చేశారన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ఈరోజు మన ఈ నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సంబంధించి యాదవులకు ఎంతోమందికి జెడ్పీ వైస్ చైర్మన్ ఇచ్చారు. మా పాలెం వాసి జెడ్పీ వైస్ చైర్మన్, అలాగే 9 మంది కార్పొరేటర్లకు ఇచ్చారు, 22 ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో ఇచ్చారు. కోర్టులో పీపీలుగా అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ, అలా మా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు యాదవులకు ఎంతో అండుదండలుగా ఉండి మాకు ఎన్నో కార్యక్రమాలకి ముందందు నేనున్నాను మీకు అని అంటూ ప్రతి కార్యక్రమానికి మాకు వెనకుండి బుధం తడుతూ మీరు ఏ కార్యక్రమం అయినా మీరేమి ఇదవద్దు నేనున్నాను కానీ అంటూ మాకు అన్నిటికీ అండుదండలుగా ఉండే వ్యక్తి మా వాసన్న. అలాగే మేము ఏ కార్యక్రమమైనా మా వాసన్నకు ఎంతో ఇదిగా చేసుకుంటాము. అలాగే మాకు ఏ విషయానికైనా దేనికైనా మేము స్వతంత్రంగా నేరుగా ఇంట్లోకి పోయి కూర్చొని మాట్లాడగల శక్తి మాకు మా వాసన్న గారు తప్పితే ఇంకెక్కడా మాకు దొరకదు. అలాగే 2014లో మా యాదవుల్ని ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు ఎంత ఇబ్బంది పెట్టి జరగబోయే యాదవ్ మహా ఆత్మీయ సభకి ప్రతి వార్డుకి తిరిగి ప్రతి వార్డుకి తిరిగి ప్రతి గడప గడప తిరిగి అందరికి మా యాదవుల మొత్తానికి రేపు 12వ తేదీ శుక్రవారం రమ్మని చెప్పి అందరికి చెప్తున్నాము. 5,000 మందితో అక్కడ సభ జరుగుతుంది. ప్రతి యాదవులు వచ్చి హాజరయ్యి అక్కడ భోజనాలు ఉంటాయి, భోజనాలు చేసి అక్కడ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశంలోని టీడీపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు ఆనంద్ మాదిగ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గిద్దలూరు
కనిగిరి, కందుకూరు, కొండేపి, అలాగే ఎస్ఎన్ పాడు, ఈరోజు ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మా అన్న దామచర్ల జనార్దన్ గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తం కూడా మద్దతు తెలుపడానికి ఇక్కడికి వచ్చున్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీకు వైఎస్ఆర్లో ఉన్నటువంటి కొంతమంది మాదిగ సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబుకి అమ్ముడు పోయారు, చంద్రబాబుకి అమ్ముడు పోయాడు కృష్ణ మాదిగ అని చెప్పని అడుగుతూ ఉన్నారు. నిజమే, అమ్ముడు పోయాడని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రత్యేక విలేకరుల సమావేశంగా నేను మందాకృష్ణ మాదిగ గారి పక్షాన ఒక సవాల్ విసురుతా ఉన్నా. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి చేత ఎస్సీ వర్గీకరణ మీద నేను కట్టుబడి ఉన్నానని ఒక మాట అనిపించే దమ్ము మీ పార్టీలో ఉన్నటువంటి మాదిగలకు ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నాం. మీరు ప్యాకేజీ మాస్టర్లు వైఎస్ఆర్ పార్టీ 68% గత ఎన్నికల్లో ఓటింగ్ చేస్తే మాదిగలకు ఏం చేశారో మీరు పబ్లిక్గా చెప్పగలరా? పబ్లిక్ చర్చకి రాగలరా అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం. వర్గీకరణ చేసింది టీడీపీ పార్టీ. ఈరోజు 2024 ఎన్నికల్లో 29 సీట్లుంటే 15 సీట్లు ఇచ్చింది మాదిగలకి టీడీపీ పార్టీ 16 సీట్లు. మరి వైఎస్ఆర్ పార్టీ 29 సీట్లలో 9 సీట్లు ఇచ్చి మాదిగల్ని అవమానపరుస్తూ ఉంటే మీరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని మాదిగ జాతిని అమ్ముడుపోతూ మీరు తాకట్టు పెట్టినటువంటి మీరు మాటలు కానీ దగ్గరగా పెట్టుకోకపోతే మీకు తగిన మూల్యం చెప్పని మందాకృష్ణ మాదిగ గారి పక్షాన హెచ్చరిస్తూ మేము రాబోయే రోజుల్లో మాదిగ జాతి మొత్తం కూడా చంద్రబాబు నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పని మేము తెలియజేసుకుంటూ మాదిగ జాతి అభివృద్ధికి అది టీడీపీ ప్రభుత్వమే ముందంజలో ఉందని చెప్పని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గ అభ్యర్థుల్ని గెలిపే దీక్షగా మా యొక్క లక్ష్యంగా మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నాయకత్వం పనిచేస్తుందని చెప్పని తెలియజేసుకుంటూ మన అందరం కూడా ఈ నియోజకవర్గ ఒంగోలు అభ్యర్థిగా మంచి మనిషి అన్న దామచర్ల జనార్దనాన్ని గెలిపించుకునే బాధ్యత మాదిగ జాతి తీసుకోవాలని చెప్పని ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ గమనించండి. ఎందుకంటే మాదిగల భవిష్యత్ వర్గీకరణ మీద ఉంది. ఈరోజు ప్రతి ఒక్క మీటింగులో చంద్రబాబు నాయుడు వర్గీకరణ కోసం ఒక కమ్యూనిటీని కూడా పక్కన పెట్టి అంత ధైర్యంగా చెప్తున్నాడంటే మనం టీడీపీకి కంపల్సరీగా ఓట్లు వేయాలా, టీడీపీని గెలిపించుకోవాలా, టీడీపీ మన మనగడే, టీడీపీ మాదిగ జాతి అనేది గుర్తుపెట్టుకోవాలని ఈ సమామూర్ఖం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నామంటే ఇదివరకంటే ఒక క్యాస్ట్ వాళ్ళు నిలబడితే ఒక క్యాస్ట్ వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కుదరవు. ఎంఆర్పిఎస్ మద్దతు ఇస్తే అక్కడ మాదిగ నిలబడ్డా మాల్నే గెలిపియాల. అది ఎంఆర్పిఎస్ నిర్ణయం. ఎందుకంటే మాదిగల భవిష్యత్తు వర్గీకరణ మీద ఉంది. టీడీపీ రాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే మనం మటుకు ఈ రాష్ట్రంలో తిరగం. అది మటుకు గుర్తుపెట్టుకోవాలా. తెలియని మాదిగ సోదరులకు ఒక్కొక్కరికి అందరికీ చెప్పి మన జనార్దన్ గారు ఎన్ని మంచి పనులు చేశారో తెలుసా? బ్రిడ్జీలు కనీసం వాసుపోయే ఊరికి గడ బ్రిడ్జి లేకపోతే 2 స్టూడెంట్లు చచ్చిపోతే నడవడ్డు మీద నిలబడి ధర్నా చేస్తే దిక్కు దశ లేదు, 2 చచ్చిపోతే అట్టాటి గాడ మన జనార్దన్ గారు చేశారు. చాలా మంచివాడు, పని చేయటానికి అందరితో సహకరిస్తాడు. దయచేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మాదిగల మొత్తం వీళ్ళు ఎందుకు చెప్తున్నారా? మరి జాతి కోసం ఒక నాయకుడు, రాష్ట్ర నాయకుడు, దేశ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన మాదిగల కోసం మాట్లాడుతున్నారంటే ఇంకొక కమ్యూనిటీని దూరంగా పెట్టినట్టే కదా. దాన్ని దృష్టిలో పెట్టి తెలుగుదేశం పార్టీ వెంబడే ఉన్నారు, తెలుగుదేశం పార్టీనే కనిపెట్టుకొని ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అదే పద్ధతిలో ఉన్నారు. అదే పద్ధతిలోనే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీయే ఏదొచ్చినా కూడా వాళ్ళకి ఎక్కడైతే మాదిగలున్నా వాళ్ళందరికీ కూడా రోడ్స్ కానీ లోన్స్ కానీ అదేవిధంగా పక్కా గృహాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం ఆ రోజుల్లో చేయడం జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి 14-19లో మన మందకృష్ణ మాదిగ గారు అయితే నాతో కూడా మాట్లాడారు. ఆ రోజు చాలాసార్లు మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చాము. అన్నీ కూడా ఏదో విధంగా ఏదైతే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక కోరిక వర్గీకరణ చేస్తే అందరూ బాగుంటామని చెప్పేసి ఎప్పుడైతే కోరుకున్నారో దాన్ని చేద్దామని చెప్పేసి కూడా మేము కూడా ఆ రోజుల్లో ప్రయత్నాలు చేసాం. అది జరగల. మొన్న ఈ మధ్య మన మందకృష్ణ మాదిగ గారు మన చంద్రబాబు నాయుడు గారిని కలవటం,
ఆయన కూడా హామీ ఇవ్వటం, తప్పకుండా రేపు ప్రభుత్వం రాగానే ఈసారి చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి పోయినసారి కూడా పదవుల విషయంలో అవ్వచ్చు, లేకపోతే కొంత మనకు కూడా గ్యాప్ రావటం కొంచెం జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఎంతమందిని ఎస్సీస్ని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మనందరం కూడా మనం చూసాం. కాబట్టి రేపు ప్రభుత్వం రాగానే ఈసారి గట్టిగా ఇంపార్టెన్స్ అనేది మాత్రం మాదిగలకి ఎక్కువ % అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము రివ్యూలో మాట్లాడుకునేటప్పుడు కానీ, బాబు గారితో మాట్లాడుకునేటప్పుడు కానీ ఆ టైంలో ఉండే పరిస్థితులను బట్టి కొంత పోయినసారి ఇబ్బందులు జరిగినాయి. ఎప్పుడు నమ్ముకునే వాళ్ళు మనని మాత్రం మనతోటే ఉంటారనుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. రేపు అనేది మాత్రం ఖచ్చితంగా మాదిగలకి ఎర్రగొండపల్లిలోని ముస్లిం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు, సీనియర్ నాయకులు డాక్టర్ మన్నేర్ రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు, మన్నేర్ రవీంద్ర మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ముస్లిం మైనార్టీ మత పెద్దల ఆధ్వర్యంలో ఎరిక్షన్ బాబు, మన్నేర్ రవీంద్రను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 9వ డివిజన్ చెందిన వైసీపీ నాయకులు రమణబయ్య శ్రీను, చిరుబోయిన రమణయ్యతో పాటు 65 మంది టీడీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో అంతా సమన్వయంతో పనిచేసి టీడీపీ ఘన విజయాన్ని కృషి చేయాలని కోరారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా, సేవే మార్గంగా. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోరే నాయకుడు చంద్రబాబు నాయుడు అని టీడీపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. పేర్నమిట్ట పరిధిలోని పేర్లమాన్యంలో టీడీపీ ముస్లిం నాయకులు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి అభ్యర్థి తాడిపత్రి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు అందించిన సంక్షేమ పథకాల గురించి చెప్తూ, ఈ పథకాలు ఎలానే కొనసాగాలంటే, పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా, మంచి పాలన అందించాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్ రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్ రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.